ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 2వ తేదీ. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం. కొత్త ఆరంభంలో ఏదో గొప్ప ప్రోత్సాహం కనిపిస్తుంది. దేవునితో మన లెక్కలు ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మాత్రమే కాదు, క్షణం తర్వాత క్షణం జీవించాలి. తద్వారా జీవితంలో పాత వాసనలు వెళ్ళిపోతాయి. ప్రతి ఉదయమున ఆయనకు వాత్సల్యం నూతనంగా పుట్టుతుంది. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవము తన ప్రేమ, కృప అనే ఊటల నుంచి ఉబికి వచ్చే తాజా జీవజలంలా ఉంటుంది. కొత్త ఆవిష్కరణ, ఇంతవరకు ఎవరూ చూడని నేలపై కాలు మోపడం, కొత్త ప్రదేశంలోకి చొచ్చుకుపోవడం, కొత్తగా సాధించినవి అనే ఆలోచనలోనే ఏదో తెలియని ఆకర్షణ ఉంది. సాహసయాత్రలు చేసేవారిని శీతల మండలాలు, ప్రమాదకర ఉష్ణమండలాలు ఎంతగా ఆకర్షిస్తాయో. మనలో ఒక్కొక్కరి పట్ల దేవుడు గొప్ప శక్తివంతమైన కార్యాలను దాచి ఉంచాడు. అవి మనకు తెలియనివి. మరియు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. సత్యానికి సంబంధించిన దర్శనములు. సుదూర ప్రదేశాలకు సాగిపోదాం రండి అన్నారు డాక్టర్ ఏబి సింప్సన్. ఒకడు తనకు కలిగిన దురవస్థను మనస్సులోనే దాచుకోవడానికి ఈ జీవితం చాలా చిన్నది. పల్లపు భూములు దాటి త్వరగా వెళ్ళు, అప్పుడే నువ్వు పర్వత శిఖరాల మీద ఎక్కువ సమయం గడపగలవు. ఈ మాటలు అన్నారు ఫిలిప్స్ బ్రూక్స్. జాన్ బన్యన్ వృత్తిరీత్యా పాత చెంబులు, తపేలాలకు మాటలు వేసేవాడు. స్వభావరీత్యా మొండివాడు, ఆవేశపరుడు, స్వేచ్ఛాప్రియుడు, నిర్లక్ష్యపరుడు. ఇదంతా అతడు క్రైస్తవుడిగా మారకముందు. ఆ తరువాత అతని అమోఘమైన శక్తినంతా తనకు విమోచనందించిన బహిరంగ సువార్త ప్రకటనలోనికి మార్చాడు. అతడు చెరసాల పాలయ్యేదాకా ఈ పనిని కొనసాగించాడు. రాజమతంతో విభేదించేవారు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం ఇంగ్లాండు దేశ చట్టాలకు విరుద్ధం. ఖైదు పాలైనప్పటికీ అతనిలోని స్వాతంత్ర్యాన్ని కోరుకునే స్వభావం దిగులు పడలేదు. బెడ్ఫోర్డ్ జైల్లో గడిపిన 12 ఏండ్ల ఒంటరి జీవితంలో బన్యన్ షూలేసులు తయారు చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూనే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాయడం ద్వారా తన క్రైస్తవ విశ్వాసాన్ని రూఢిపరిచాడు. అతని పుస్తకం క్రైస్తవ్యాన్ని ప్రచారం చేయడానికి రాసిన కరపత్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభావవంతమైన పుస్తకంలా పేరు పొందింది. అత్యంత లోతుల్లో నుంచే అతి ఎత్తైన ప్రదేశానికి మార్గం ఉంది అన్నాడు కార్లైల్. ఎంత గొప్ప కష్టానికి అంత గొప్ప ఘనత అన్నాడు సిసిరో. ఎన్నడూ నిరాశపడకు, నిరాశపడ్డా అందులో నుంచే ముందుకు సాగిపో అన్నాడు ఎడ్మండ్ బర్కీ. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.